సిటీలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ఆన్ ముఠాను అరెస్ట్ చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. సెలూన్ షాపుల ముసుగులో ఆయుధాలు నమ్ముతున్నారని తెలిపారు. 2 లక్షలకు నాటు తుపాకుల అమ్మాలని చూశారన్నారు. జల్సాలకు అలవాటు పడి వెపన్ అమ్మకాలు చేపట్టారన్నారు. వెపన్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో విచారణ చేపట్టామని తెలిపారు. మరో రాబరీ కేసులో 2 అరెస్టు చేసి 28 లక్షలు సీజ్ చేశామన్నారు. వరుస నేరాలు చేస్తున్న అల్లం శివను సైతం అరెస్టు చేశామన్నారు సుధీర్ బాబు. ఇది ఒక రాబరీ చేసిన గ్యాంగ్. దీనిలో అబ్దుల్ ఖాదర్, దెన్ హబీబ్ అనే 2 మెయిన్ నేరస్తులు ఉన్నారు. దాంతో పాటు వర్ధన్, దాని తర్వాత బర్ధన్ అని 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే, ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ కి 29 lakhs ఇచ్చి 29 lakhs తో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్ లో ఇది ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు. ఆ సనీలా చెప్పి దీని ద్వారా ఈ ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకొని కొనడం కానీ ఇవ్వాలని చెప్పేసి ఎలియాస్ వాళ్ళ ఫాదర్ జకీర్ పంపిస్తే జకీర్ వాళ్ళ అంటే సనీలా ఆయనకు ఖదీర్ ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ టైంలో హైదరాబాద్ లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే జకీర్ ఇంకో వబోద్ అనే అతనికి ఇచ్చేసి నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్ కు ఇవన్నీ మన ట్రాక్ మొత్తం కనుక్కుంటున్నాడు. దాని తర్వాత ఒక ఐసోలేట్ ఏరియాకు వీళ్ళను లీడ్ చేసి నేను అక్కడ ఉంటాను, మీరు అక్కడ వచ్చామని చెప్పాడు. సో వీళ్ళు అక్కడ చేరుకునేసరికి ఇతను పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్ళు